టెక్నాలజీలో చంద్రబాబుని మించిన వారు లేరు. ఆయనను వ్యతిరేకించేవారు కూడా ఈ విషయాన్ని మాత్రం అంగీకరిస్తారు. ఆయన పాలనలో ఉన్నప్పుడు ఏఐ ఇంప్లిమెంటేషన్ చకచకా జరిగిపోతుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఐటీ నుంచి ఏఐ వైపు అడుగులు వేస్తుంది. మొత్తం భవిష్యత్తును ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చేయబోతుంది. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏఐ కీలకం కాబోతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు దృష్ట్యా ఏపీ ప్రభుత్వం ఏఐ యుగంలోకి అడుగులు వేసింది. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా ఏఐ యుగానికి శ్రీకారం చుట్టింది. స్టార్టప్ సంస్థల ద్వారా 18 ఆసుపత్రుల్లో ఆవిష్కరణలు చేసింది. ఇందుకు 40 పరికరాలను వినియోగించేందుకు సిద్ధమైంది. తద్వారా 15 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనుంది. క్యాన్సర్తో పాటు గుండె, టీబీ తదితర వ్యాధులను ఏఐ ద్వారా గుర్తించనున్నారు. ఈ అధునాతన టెక్నాలజీ ద్వారా ఇక నుంచి రోగులకు వైద్య సేవలు చేసేందుకు సిద్ధమయ్యారు. అతి తక్కువ సమయంలో వ్యాధి నిర్ధారణ చేయడంతో పాటు అత్యంత మెరుగైన చికిత్సలు అందించనున్నారు. ఏఐ సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు రాష్ట్రంలో తొలి అడుగు వేశారు. ఈ ఏఐ ద్వారా రోగులకు మరిన్ని వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు కృషి చేయనున్నారు. దీంతో ఇకపై ఏపీ ఆసుపత్రుల్లో ఏఐ చికిత్స రానుందని తెలుస్తోంది. మరి ఈ నిర్ణయాన్ని ఎంతమంది స్వాగతిస్తారో కామెంట్లో తెలియచేయండి.